హాయ్ బ్రో. హాయ్. నమస్తే. చెప్పు. ఏం బ్రో పుష్ప 2 ఆడేలా జరిగింది? పుష్ప 2 ఎట్లుంటుంది అనుకుంటున్నావు సినిమా? పుష్ప 2 వేరే లెవెల్, చెప్పక్కర్లా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా, పుష్ప 2 వేరే లెవెల్. ఎందుకంటే నిన్న ఈవెంట్కి నేను కూడా వెళ్ళాను, నాతో పాటు 10 మంది వచ్చారనుకో. ఆ జెన్సా లేడీస్ అన్న తర్వాత చెప్తా చివరిలో. ఒక పవర్ స్టార్ ఫ్యాన్గా పుష్ప 2 గురించి అంటే ఎట్లుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎట్లా ఉంటుంది అంటే వేరే లెవెల్ ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఏమీ లేకపోతే ఇంత యుద్ధం జరగదు, దాన్ని ఆపాలి, టికెట్ల రేట్లు ఎందుకు పెంచారు, ఇంత యుద్ధం జరగదు. అందులో ఏదో పెద్ద మ్యాటర్ ఉంది కాబట్టి ఆ సినిమా హిట్ అయింది కాబట్టి, ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది కాబట్టి ఈ అంతా కూడా నైట్ ఈవెంట్లో అయితే మొత్తం నాకు క్లారిటీగా అర్థమైంది ఏంటంటే ఇది 2తో ఆగే వ్యవహారం కాదు, 3, 4 అలా కంటిన్యూ అయ్యింది, ఇది పెద్ద కథ అని అయితే నాకు అనిపించింది. సో అదే మార్నింగ్కి నిజమైంది. పుష్ప 3 కూడా ఉందట. సో మొత్తం షేకే, ఏముండదు ఇంకా. నైట్ కూడా అక్కడ నాకు అదే రేవ్ చేశారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఈ ఈవెంట్కి ఎందుకు వచ్చాడు అని. గొడవ కూడా అయ్యింది. సో అట్లా గొడవలు అంటే ఇంకా కావాలని పెట్టుకున్నారులే, నైట్ అయితే ఏం చేయలేము ఇక. అది అవునా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడొద్దంటనా? రాకూడదట, ఈవెంట్కి రాకూడదట. ఎందుకు? మేమంట వాళ్ళని తిట్టామంట, ట్రోల్ చేసామంట. ఒకటే అన్న, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కొంతమంది ఉన్నారు, లేరంటలా, వాళ్ళు తిట్టారు. వాళ్ళు అట్లా చేయడం వల్లనే ఈ రోజు అయిపోయింది పుష్ప 2. ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లా. ఇప్పుడు ఒక మనిషిని ట్రోల్ చేస్తున్నారు అంటే ఆ మనిషి ఇంకా హైలైట్ అవుతున్నాడు, మీరు ఆ ట్రోల్ చేసేదే చూస్తున్నారు తప్ప ఆ మనిషి ఇంకా అకౌంట్ గ్రోత్ అవుతుంది, ఆ మనిషి ఇంకో 10 మందికి తెలుస్తున్నాడు. అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా చూడొద్దు అంటారా? ఎవరు చూడొద్దు అని ఆపటానికి వాళ్ళు ఎవరు? జేబులో 1000 రూపాయలు ఉంటే ఎవడైనా వెళ్ళి చూడొచ్చు, ఆడికి వెళ్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అది దాని ఎందుకు మాట్లాడుతారు అంటే నైట్ ఈవెంట్ లో వాళ్ళు తాగి ఉన్నారు, ఆల్రెడీ గొడవ అయిందిలే. సో అట్లా వీళ్ళ చిచ్చులు పెట్టి హీరోలకి ఇవన్నీ చేస్తారు అంటూ అంతే మధ్యలో ఉన్నోళ్ళే. ఈ సినిమా గురించి దగ్గరికి వస్తే కనుక వేరే లెవెల్ అబ్బా. ఒకవేళ పవన్ కళ్యాణ్ అభిమానులు అని కాదు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళతో మాట్లాడాలి కానీ పవన్ కళ్యాణ్ అందరు అభిమానులను అట్లా అనడం కూడా కరెక్ట్ కాదు. నైట్ ఆల్రెడీ మాట్లాడడం చాలా యుద్ధమే జరిగింది. ఈవెంట్ అయితే 11 కంప్లీట్ అయింది కానీ మేము 1 గంట దాకా యుద్ధం జరుగుతూనే ఉంది. సో అట్లా. ఓకే, రాజమౌళి పుష్ప 2 గురించి మాట్లాడుతుంటే నీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే అదే చెప్పే కదా, దాంట్లో ఒక పెద్ద మ్యాటర్ ఉంది కాబట్టి అంతమంది జనాలు. కానీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి పాసులు దొరకల, మెయిన్ పాయింట్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది కూడా ఫీల్ అయ్యారు. పోలీసులు డ్యూటీ కూడా 50% బాగా చేశారు, 50% చేయలే. అంటే యాక్చువల్గా ఏంటంటే చేసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. లైన్లో పంపించే విధంలో కొంతమంది పాస్ లేకుండా వెళ్ళిపోతుంటే అక్కడ ఆపారు, ఓకే దానికి కాదంట్లా. పాస్ ఉన్న వాళ్ళని కూడా నెట్టేయటం అది చేశారు. సో ఓకే, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంతమంది తిరగపడటం కూడా జరిగింది. ఒక కానిస్టేబుల్ లేడీకి కూడా దెబ్బలు తగిలినాయి నైట్. సో మరి చూడాలి ఇది ఎంతవరకు వెళ్ళి ఆగిద్దాం మరి. అది ఓకే. పుష్ప 1 ప్రమోషన్ చేసారు, పుష్ప 2కి ప్రమోషన్ అవసరమే లేదని రాజమౌళి అన్నారు. దానికి అసలు అక్కర్లా, మేము ప్రమోషన్ చేయకుండానే అన్ని రేకులు ఎగిరినట్టు గాల్లో ఎగిరినచ్చు. వైజాగ్లో ఒకసారి డబ్బాలు బైకులు గీకులు అలా ఎగురుతుంది సినిమా. ప్రమోషన్ ఎందుకు ఇంకా దానికి? ఏం అక్కర్లా. మొత్తానికి పుష్ప 2 సూపర్ హిట్ అంటావు? 100%. ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యిద్ది అబ్బా. ఓకే, థ్యాంక్ యూ బ్రో. అది థ్యాంక్ యూ.